అలాగే సిస్టర్ డైజీ, ఫార్మర్ ప్రొవిన్షియల్ ఆఫ్ సెయింట్ ఆన్స్ లూజన్, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. ఫలితాత్మీ సభ్యులు సిస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మన కోసం మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వీరికి మనం అభినందనలు తెలియపరచాలి, ఫలితాల ధ్వనులను వినిపించాలి. అలాగే ఫలితాత్మీ స్టాఫ్ వాళ్ళు ఇప్పుడు సిస్టర్ డైజీ గారికి దృశ్యాలు అనిచ్చి సత్కరిస్తారు. అలాగే షార్ప్ ఇండియా CEO బాజీ షాహిద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. షార్ప్ ఇండియా CEO అటు గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ఇతర సంస్థల నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలను ఎంతో మంది యువకులకి చూపిస్తూ మంచి ఉద్యోగాలను అందిస్తూ అలాగే యువత జీవితాలను మార్చుతున్నటువంటి షాహిద్ గారిని మనందరం కూడా ఈ సమయంలో అభినందిద్దాం. ఇటువంటి జాబ్ మేళాలు సుమారు 100 పైగా ఇప్పటి వరకు వారు నిర్వహించినారు. So I really appreciate you, sir, for your passion to find placements for young people. What you do is incredibly awesome and we are ever grateful to you. We appreciate your passion to empower young people. Alage షార్ప్ ఇండియా CEO డైరెక్టర్ సత్యనారాయణ గారిని కూడా ప్రొఫెసర్ సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సత్యనారాయణ గారిని ఫలితాత్మీ స్టాఫ్ వారు సత్కరిస్తారు. అలాగే ఈ ప్రాంగణానికి అధినేత అయినటువంటి ఫాదర్ వినయ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఐ వెల్కమ్ ఫాదర్ వినయ్, కమ్ టు ది స్టేజ్. అండ్ ఫాదర్ కుమార్ రాజా, ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫలితాత్మీ ఉన్నతి, బిషప్ గారి సెక్రటరీ గారు కూడా పనిచేసి ఉన్నారు. సో వారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఫాదర్ కుమార్ రాజా గారు చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దయచేసి అందరూ లేచి నుంచండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మీ మీ ఇష్ట దైవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ జాబ్ మేళా ఆపర్చునిటీని మనందరికీ దయచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎవరైతే ఈ జాబ్ మేళా ప్రోగ్రామ్ అనేటువంటి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ దీవించమని, ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా మన జీవితాలను బాగుపరచుకోవడానికి కావలసినటువంటి ఔన్నత్యాన్ని మనం ప్రసాదించమని మన మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, ఇక్కడ చేరిన యువకులు అందరూ కూడా తమ జీవితాలను దిశానిర్దేశం చేసుకుంటూ జీవితాలలో ఉన్నత స్థానాలకు అధిరోహించే భాగ్యాన్ని ప్రసాదించమని, తల్లిదండ్రుల యొక్క ఆశలను నివృత్తి చేయకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు అధిరోహించి వారి కళలను సాకారం చేసుకుంటూ తెలివితేటలను శ్రమను నమ్ముకొని మన జీవితాలను ముందుకు నడిపించుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని మన ఇష్ట దైవాల పేరిట మనం ప్రార్థన చేసుకుంటూ
మన ఉద్దేశాలు, ఆశలు, కళలు అన్నీ కూడా నెరవేర్చబడాలని మన దేవాది దేవుడిని కోరుకుంటూ మన ఆశయాలను సఫలీకృతం చేసుకునే విధంగా మన జీవితాలు బాగుపడాలని ఈ మనవులన్నింటినీ దేవుని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నుంచింది. ఇప్పుడు దైవ గ్రంథం నుంచి 2 వాక్యాలు చదవబడి మనకు వినిపించబడతాయి. ఝాన్సీ కలితాప్మి స్టాఫ్ కలితాప్మి బృందం తరపున వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనకు వినిపిస్తారు. ఆదికాండం. ఈ విధముగా భూమి, ఆకాశము సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడు తాను ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు, ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటారు. మనకి అందాల లోకం, తర్వాత అందమైనటువంటి జీవితం దేవుడు మనకు ప్రసాదించారు. కాబట్టి దానిని మనందరికీ కూడా స్మరింపచేస్తూ కలితాప్మి స్టాఫ్ వారు ఒక చక్కటి గీతాన్ని ఆలపిస్తారు. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తల తల మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తల తల మెరిసే తారలు. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కరతాళ ధ్వనులతో మన అభినందన తెలియపరుస్తాం కలితాప్మి స్టాఫ్ వారందరికీ. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు బాజీ షాహిద్ షార్ప్ ఇండియా CEO, ముఖ్యంగా వివిధ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ని ఆహ్వానిస్తూ ఆయన తన సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఈ సమయంలో తెలియజేస్తారు. Thank you, Father. Good morning to you all. Hope everyone have your early breakfast. Good morning to you all. Thank you. And first of all, let us first of all, I would like to thank this total, Sugna sister behind this event, and all the sisters who supported, and so many others.
and entire team, they worked a lot. Before this event, actually we worked for 10-15 days. Otherwise it could not happen today. So first of all, we all need to thank the entire team. They have been arranged they have given you a platform. అంటే మీరందరికీ జాబ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే వినిపిస్తూ ఉందో, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయ్మెంట్గా తీర్చిదిద్దాలి, ఎంప్లాయీస్ తీర్చిదిద్దాలి ఉద్దేశంతో సో వీళ్ళందరూ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ని ఇద్దాం సార్ అంటే సో ఒక 10-15 days నుంచి అరేంజ్మెంట్ అలా చేయడం జరిగింది. వీళ్ళందరూ మేనేజ్మెంట్ మనందరము ఒక్కసారిగా థ్యాంక్ యూ అని చెప్పండి గట్టిగా. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, సో ది సెకండ్ వన్, and I thank you all the HRs. They came from all the way from different places. In spite of their busy schedule, they accepted to come over here and recruit these people. Right? So thank you very much, sir. So everyone, thank you. My heartfelt thanks to you all. Right. And ఈ జాబ్ మీద పర్పస్ ఉద్దేశం ఏంటంటే you know everyone. So we have brought the different companies here, which will fit all the qualifications. For 10, of course, company is there. If you want company for inter, it is there. If you want ITI, diploma, degree, pharmacy, nursing, for everyone you will have a company there. And HRs are all the entire team is ready to give you a job. With the intention, all the way they came from their different places. And by the end of the day, think that you will get offer. And one more thing, మీరందరూ ఏదైతే ఈరోజు జాబ్ మేళకు వచ్చారో అండ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫుట్ఫాల్ టుడే. కొంత క్రౌడ్ వచ్చింది, ఈ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగాయి, 2000+ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. సో బాగా మేము కూడా తర్వాత కొంచెం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము క్రౌడ్ని. మీరందరూ ఇంటెన్షన్ అలా ఉన్నారంటే, సో వీఆర్ బిగినింగ్ అవర్ కెరీర్. డోంట్ సీ శాలరీ. ఓకే, డోంట్ సీ నేను నాకు ఇక్కడ శాలరీ పెట్టిన 15,000 పెట్టారే, 25,000 ఉంటే బాగుండేది, 15 తర్వాతే 25 నెంబర్ వస్తుంది. థింక్ లైక్ దాట్. అంతే కదా, మీరు 15 కనుక స్టార్ట్ చేయకపోతే 25 రాదు లైఫ్లో. అందువల్ల మీరు ఒక బిగిన్ విత్ స్మాల్. ఏదైనా సరే ఎనీ డిజిట్ స్టార్ట్ విత్ 1. అలానే మీ కెరీర్ బిగినింగ్ 15, 16 సంథింగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను కెరీర్ అంటారు. రైట్. సో అండ్ దట్ టు విజయవాడ కంపెనీస్ ఉన్నాయి, హైదరాబాద్ కంపెనీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ చెన్నై బేస్డ్ ఉన్నాయి. రైట్. శ్రీ సిటీ, ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో యూటిలైజ్ ది ఆపర్చునిటీ. ఏదైతే వీళ్ళు ఎంటైర్ టీమ్ సిస్టర్ బాడీ ఇదంతా మనకు ఆపర్చునిటీ ఇచ్చారో, ఈ వెన్యూని యూజ్ చేసుకుంటూ ప్లీజ్ సెటిల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు హ్యాపీ. ఎప్పుడంటే ఈరోజు ఈవెంట్ జరుగుతూ ఉంది, అఫ్కోర్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇది కాక మేమందరూ ఎంటైర్ టీం ఎప్పుడు హ్యాపీ అవుతాం తెలుసా? మీరందరూ యుల్ గెట్ ఎవ్రీవన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హ్యాపీగా అంటే కాల్ లెటర్స్, అందరికి జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతాయి. సో మై ఎక్స్పెక్టేషన్ బై దిస్ మంత్ ఎండ్ ఎవ్రీవన్ విల్ గెట్ జాయినింగ్. సో ఈ మంత్ ఎండ్కి సార్ కొంతమంది జాయిన్ అయ్యారని మాకు కౌంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతి టీచర్ దగ్గర నుంచి. ఆ రోజు మా ఎంటైర్ టీం అంతా కూడా మేము పడిన కష్టం కానీ హెచ్ఆర్స్ ఇక్కడ వచ్చిన కానీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్ డే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే ఫర్ అస్. రైట్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ రిక్వెస్ట్ టెక్ మహీంద్రా HR, I came from Chennai, Muzammil there, please come over here. Then Wipro, Vidyasagar sir there, Vidyasagar sir from Wipro Infra, sir, please come on to the dais. Team, please participate with the shah. Thank you, sir. Abhijit and Muzammil also have come.
Wipro Vidyasagar. Sir, please report yourself something, please. So very good morning one and all. Hope everyone doing well. So special thanks to Baji sir and even school management for conducting this job mela here for you people. So as you know very well about Wipro Infra, that is a multinational company. So now the branch is in Chennai. So we are looking for freshers especially. So job location would be Chennai and salary package would be 20,000 will be the gross salary and 18,500 will be your take-home salary. And as you know, it's a Wipro Infra is core industry, manufacturing one. So you will be into quality department or even maintenance department or even operating department. So based on your skills and performance in the interview, you will be enter into the different kinds of departments. Okay. So anyhow, we will discuss one-to-one whenever you have any other queries related to the company and everything. Okay. So this is the basic about job location would be Chennai. So are you willing to work in Chennai? Yes or no? Tell me, are you willing to work in Chennai? So it's very near now from Vijayawada. It's hardly like 4 hours journey, 4 hours or 5 hours journey. Okay. So salary package we have discussed and the nature of work we have discussed. And Wipro is a multinational company. So if you start with multinational company as a career, so step by step you can enter into the like 40,000, 50,000 and even 1 lakh per month salary packages. Okay, so the starting salary package would be anyhow 20,000 is an awesome package, as you know very well, for freshers especially without any basic knowledge even we are ready to take. We are going to train you well. Okay, so thank you all. Thank you so much. Thanks for coming. Now I request Muzammil from Tech Mahindra Chennai. Please facilitate him, sir. Tech Mahindra, Muzammil. Thank you. Sir, you want to say something? Yeah. Good morning to all. I am J. Muzammil from Tech Mahindra ISO. We offer 2 lakhs per annum for this position, while process Tech Mahindra and from Chennai location. Thank you. Thank you, sir. So, request Samuel HR from Teleperformance, Chennai. Please. Sir, please come on. Father, I request the team to penetrate the floor. Sir, please. Good morning to all. So, myself Samuel from Teleperformance, so from Chennai branch. So, we are hiring for multiple roles. So, the starting package will be around 15,000 as your take home, maximum up to 21,000 as your take home amount. So, we are looking for multi-language specialists who can speak more than 1 or 2 languages. And work location will be in Chennai, and coming to Teleperformance company is a multinational company operating over 140 plus countries. Okay, so being a fresher, it will be a great start for you to start in this company. So all the best to everyone. Thank you so much. Thank you, sir. So all the companies actually you brought, these are multinational companies. So can anybody tell me what is multinational company?
you will get job. I'll assure. Can anyone tell me what is the difference between corporate and a multinational company? What is the basic difference? No one? Yes? Can you please raise your hand? What is the multinational company? What it stands for? Right. So multinational name itself indicates the company which is present in the multinations. They mean multiple locations in the different countries. Then we can say to be that is a multinational company. Right. So I request Wahid, the HR from StarTech. Sir, I request him please come on to the dais. So, sir, Father, please recitate them. Thank you. Why do you want to say something, please? Good morning all. How are you all? Alright, so my name is Abdul Wahid. I am the senior HR for StarTech company, and StarTech company is like a MSP company, okay, multinational company. These with a number of products. Okay, the main head office is in US, okay, and we are located in 13 countries and all over the India. Okay, we deal with the major projects like Flipkart, Meesho, IDFC Bank. So these are the major projects which we deal. Okay, so presently we are heading for voice process and non-voice as well. Okay, any graduate, undergraduate are most welcome, and the package we are offering payment salary starts from 17 to 25,000. Apart from your salary, depending on your performance, we also give incentive and 3,000 bonus, like quarterly bonus. Every 3 months we also give bonus. Okay, and we have rotational shift, rotational shift of 300 questions, 3 okay. Thank you so much. Thank you, sir. Thanks for coming. So we have less time. We'll start in another 10 minutes. So I request all the HRs, those who came from the different places, please I request all the HRs, please come out here. Please. Those who didn't Usha, madam, please. Premier Healthcare, Aksha Healthcare, anyone has come, Supriya madam, Usha madam, please. Anyone from other companies, I don't remember the names, please, don't mind, please come over here. Yes. Yeah. Please. వివిధ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్స్ అందరూ కూడా మన కరతాళంతో అభినందనలు ధన్యవాదాలు తెలియపడతాం. స్టేజ్ మీదకి వారు వచ్చి ఉండగా మన దగ్గర ఉన్నటువంటి పుష్ప సిస్టర్ డైజీ, ఫాదర్ వినయ్, ఫాదర్ కుమార్ వాళ్ళందరినీ కూడా సత్కరిస్తారు. జాబ్ కోసం ఎదురు చూసే వారికి, జాబ్ లేని వారికి జాబ్ వస్తే ఎంత సంతోషమో, అలాగే ఆ జాబ్ రావడానికి సహకరించిన వారు మనం ఎప్పుడు కూడా వారిని అభినందించాలి, వారికి ధన్యవాదాలు తెలియపరచాలి. చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వీరు ఎంతో శ్రమ తీసుకుని మన దగ్గరికి వచ్చారు కాబట్టి వీటిని మనం అభినందించాలి. ఒక రకంగా చెప్పాలంటే మీ భవిష్యత్ జీవితం వీరి చేతుల్లో ఉంది. వీరు ఇచ్చేటువంటి ప్యాకేజ్ ఇంకా డబుల్ చేయాలని ఆశిస్తున్నాం. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి దే విల్ గివ్ యూ ఎ గుడ్ ప్యాకేజ్. సో హియర్ వీ హ్యావ్ దీస్ వండర్ఫుల్ పీపుల్, వెరీ accomplished people, and వాళ్ళ కంపెనీస్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి
వారిని ఇక్కడ పంపించి తేజ ప్లీజ్ జాయిన్ విత్ us. కమ్ సార్. హాయ్. Thank you so much, sir, for being here. Thank you very much. So please be seated. Just if anyone else is representing any company that is not here, please come to the stage. ఇప్పుడు from HDFC, please sir, come over here sir. Sir, I don't remember your name. Please come over here. Still anybody left from HR team? Please come over here. Satyanarayana Garu, Professor, Doctor, and he is the Director of Sharp India. Now he will address us. Yeah, good morning all. I said good morning. Yeah. So this is a wonderful platform for you where pool of companies have been assembled here to give you an opportunity to come up in your lives. So be positive, be thoughtful while interacting with HR people. Try to be cool, don't be panicked. Whatever you want to speak with confidence. So ideally we want all of you to be pleased. So God bless you. Good luck. Till then, Premier Healthcare, Aksha Healthcare. Sister Pushpa, the provincial of St. Anne's Lutheran congregation, will also say a word of greeting and inspire us to her word. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన ఇక్కడ చేసిన ఫాదర్ బోస్కర్ గారు, సిస్టర్ సుజనా గారు, బాబీ సార్, అక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాశిస్తులు. ఇక్కడ కూర్చున్న యువత అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడి నుండో వచ్చి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా మంచి జాబ్స్ రావాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా విషెస్ చెప్తూ మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉంటాయని కూడా ప్రార్థిస్తూ నిలుస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sister. మీ అందరికీ జాబ్ రావాలని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎ స్మాల్ స్టోరీ బిఫోర్ వి వైండ్ అప్. జాబ్ రావాలంటే ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉంది? బాజీ గారి చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? వీళ్ళ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. అందరూ చెప్పండి, నా చేతిలో ఉంది, అంతా నా చేతిలో ఉంది. ఓకే, ఒక చిన్న కథ ఏంటంటే, ఒక ఊరిలో ఒక జ్ఞాని ఒక ఋషి ఉంటారన్నమాట. ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటారు. అప్పుడు వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొంతమంది తుంటరి యువకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారనమాట. ఒకలేమో ఒక పక్షి వాళ్ళ గుప్పిట్లో ఇలా పెట్టుకున్నారు. అందరూ ఇలా పెట్టండి, మీ గుప్పిటిని ఇలా పెట్టండి, మీ చేతిలో పక్షి ఉన్నట్టు. ఒక యువకుడు ఆయన దగ్గరికి వచ్చి, నా చేతిలో ఉన్న పక్షి బ్రతికిందా చనిపోయిందా అని అడుగుతారు. ఇంకో యువకుడు కూడా అలాగే, నా చేతిలో ఉన్న పక్షి బ్రతికుందా చనిపోయిందా అని అడుగుతారు. ఒకవేళ బ్రతికుంది అని ఈ ఋషి చెప్తే వాళ్ళు ఏం చేయొచ్చు? గట్టిగా నలిపేసి దాన్ని చంపేసేయచ్చు. ఒకవేళ చనిపోయింది అంటే
చేయి విడిచి ఆ పక్షిని స్వేచ్ఛగా గాల్లో వదిలేయచ్చు. అందుకనే ఆ ఋషి ఏం చెప్పాడంటే అంతా నీ చేతిలో అని చెప్పాడు. ఏం చెప్పాడు? అంతా నీ చేతిలో. అందరు గట్టిగా చెప్పండి, అంతా నీ చేతిలో ఉంది, అంతా నా చేతిలో ఉంది. చుట్టుపక్కల వారికి చూపిస్తూ చెప్పండి, అంతా మీ చేతిలో ఉందని చెప్పండి. అంతా మీ చేతిలో. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇప్పుడు మనందరం లేచి జనగణమన మన జాతీయ గీతాన్ని పాడుతూ అసలు ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా దర్శన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డొమినికా, లావణ్య, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ సిస్టర్ Suguna, please come forward. You must know these people, Father Kumar and Father Vinay. They have helped so much in organizing this. We give them a big round of applause. I am so thankful your people this side as well as this side, that all our efforts, whatever we did, has came to life today. And I also hope that most of you, I'm not sure all of you or not, but most of you would go home happier than ever. Thank you so much. Most of you will go home with a job. That's awesome news. అందరికీ నమస్కారం. చాలా మందికి తెలిసిన పట్టుదల ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. దీని తర్వాత కూడా మీకు చివరిలో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. అది కనుక మీరు ఫిల్ చేసినట్లయితే, సపోజ్ ఇక్కడ మీరు సక్సెస్ అవ్వకపోయినా భవిష్యత్తులో మిమ్మల్ని ట్రైన్ చేయడానికి, మళ్ళీ మిమ్మల్ని రిక్వైర్డ్ స్కిల్తో నింపడానికి మేము ఒక ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేయబోతున్నాము. దీని తర్వాత మీరు కనుక ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడానికి, తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. అది చేయవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Good morning. Thank you for coming. Please make use of this opportunity. The other person calling lecture is planning to do event. Relax, community. Don't be tense. Have all your resumes ready, documents ready. Anything we all can manage. Will be there to support you. You have the help desk and the volunteers will be there to support you. Prepare well, be cool, and do your best. And I wish all of you should get a job there. Thank you. Good morning, everybody. Sharp India, St. Anne's of Luzerne, Charitable Trust, and the TCU. These are the bridge for you to achieve your goals and all. So make use of the opportunity. Be confident. That is what I can say. Be confident. Don't be shy. Don't be timid. Just be sharp enough to answer whatever they ask. Be confident. That's it. Thank you. Okay, be cool, be confident, relax, and all the best. Everybody go home with a job. And minimum మీ అందరికీ నా పరంగా అయితే ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీ వచ్చే ఉద్యోగం రావాలని నేను అనుకుంటున్నాను. దట్స్ మై విష్ ఫర్ యూ. అండ్ నౌ వి బిగిన్ దిస్. All of you please stand and then we sing the national anthem. I request the volunteers to student volunteers, please come out here.
and take them to concerned stalls. Student volunteers, student volunteers, student volunteers, come here. Student volunteers, come up on the stage. Yeah. We can accompany all HRs to their respective places. Yeah. So they there's the company name. So take to the respective place. Alright? Alright. All the HRs please be escorted with the respective. అమ్మా పే చేసిన వాళ్ళందరూ ఒకసారి అక్కడ వేసేది పే చేయని వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కూడా వేసేది Muthoot Finance, Senior Relationship Executive, Banking Okay, Mr. Pawan Kumar, tell me something about yourself. Sir, myself Dorepelli Pawan Kumar sir. I am studied in Nagarjuna High School at Jagepeta. Later that I joined in diploma of Machilipatnam in specialization of mechanical. And later that sir, I joined in MD Tech College. How old are you? I am 26 sir. Okay, so tell me something about your past experiences. Sir, I worked as a machine operator, as a CNC machine operator in MNC and HMC also, horizontal milling machine and vertical milling machine, computer numerical control, G codes, M codes. About G codes, M codes also I have idea, sir. Okay, so how long you have worked there? Sir, 2 years I worked, sir. What is the company name? Axis India. Where it is? C. Perambur. Chennai. Yes, sir. Okay. So then why did you resign that company? Sir, I want to enhance in, I want to study more and BTech. After that I joined in BTech, sir. Afterward. When did you work?
in 2009, 2018, 19 in between, sir. 2018 to 2019, sir. 2018 to 19. Yes, sir. Was it 1 year, no? So you said like 2 years? Yes, sir. 2018 and 2019, sir. Okay. Which month to which month? 2018 in January I started, sir. Up to Corona I worked, sir. Later that I came to home. Yes, sir. Why did you resign? For joining in BTech, I resigned, sir. When did you join your BTech? 2021, sir. Later Corona. Yes, sir. What's your ambition? I want to become a software engineer, sir. Looking for, I thought that if any software or information technology, I thought that, but you said it's infrastructure. So what do you know about Wipro Infra? I never heard, sir. Wipro Infra I never heard, but Wipro I know, sir. It's a computer. What do you know about manufacturing company? Yes, sir. Manufacturing. It's a process of assembly of some products. Products? Yes, sir. What is nothing but products? Could you please give an example? It's Wipro computers, Wipro monitors is there, sir. Wipro CPUs. In CPU there are different kind of parts. You just do one thing. After our interview, sir, you need to check in Google. Yes, sir. Surely, sir. Wipro Infra, which product yes, we are manufacturing? Surely, sir. What exactly their roles and responsibilities? Yes, sir. Okay. Yes, sir. So now the job location is in Chennai. Are you willing to work in Chennai? Yes, sir. Chennai. Do you have any preferable location to work? Hyderabad is good enough, I think, sir. Why do you prefer Hyderabad? Hyderabad near to my home, sir. Where are you basically from? I'm Jagepet, sir. Jagepet. Yes, sir. So how long it's from Jagepet to Hyderabad? Max 3 hours. Could you please tell me something about this TRR College of Engineering? Yes, sir. When did you work then? Why did you resign? Yes, sir. After BTech, so there is a gap, sir. So for filling the gap, my friend gave me opportunity. So in the college there is an programmer work. Will you have interested? Means yes, I have interested that way. And join another college, sir. Okay. So yes, if sir. everything goes well, yes, sir. How soon you are going to join? Sir, by the end of the month. Yes, sir. By the end of so we need actually immediate joiners. Yes, sir. Within a week. Yes, sir. Are you willing to? Yes, sir. Willing, sir. Thank you, Pawan Kumar. Okay, sir. You can leave. J. ఇది కంపెనీ వచ్చేసేటప్పటికి ఫ్లిప్కార్ట్ బ్లింకిట్ అండి. ఫ్లిప్కార్ట్ గ్రోసరీ ఇక్కడ మొత్తం వేర్ హౌస్ వర్క్ అండి. ఓకేనా? మీ లొకేషన్ ఎక్కడ? సింగినగర్. ఓకే. ముస్తాబాద్ ఐడియా ఉందా? ముస్తాబాద్ కాడ హబ్ లొకేషన్ అండి. అయితే లోన వచ్చేటప్పటికి పికింగ్ ప్యాకింగ్ వర్క్స్ వచ్చేటప్పటికి అది మీరు ఒక్కసారి మా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఒకసారి కాంటాక్ట్ అయితే జాబ్ లొకేషన్ పెడతాము, అక్కడికి వచ్చి ఒకసారి వర్క్ చూసుకోండి. ఓకేనా? స్టార్టింగ్ శాలరీ వచ్చేసేటప్పటికి 15,000 వస్తుంది. 15,000 ఉంటుంది. ఎవ్రీ మంత్ 7th అకౌంట్ క్రియేట్ అవుతుంది. అండ్ మీరు అక్కడ వెరిఫికేషన్ చేయించుకున్నారా? డాక్యుమెంట్స్ అక్కడ వెరిఫికేషన్ చేస్తేనే రావాలి. Tell me about yourself. So myself Mulidi Deyeshu. I am from NTR district Vijayawada. I have completed my 10th from Arpas High School Vijayawada with a 9.3 CGPA. After that I have chosen diploma in electrical and electronics engineering. I have completed in 3 years diploma with percentage of 75%. After doing diploma I have gone to BTech at a Pottipuram Chalwadi Mallikarjuna College of Engineering and Technology in stream of electrical and electronics engineering. I have graduated this year with a percentage of 70%. I have field interest of IIT industry and electronics industry. Okay. You have experience in power generation transmission industries? Yes, during diploma I have done a 6 months internship at 33 by 11 kV substation, Vijayawada. Semiconductor and IT industry. IT industry, which work you done? Most IT's preference. I want to do in IT industry, but I have internships at Vincent Software Technology. Okay. In IoT solutions. Okay. Table power. Do you know in this? Yes, sir. Okay.
Oh, this position is from Chennai location. Are you interested? Yes, sir. Okay. 1 lakh package. 1 lakh package. Means 1 lakh package per annum. Per annum 1 lakh. If you're interested, we will call back to this number. Okay. This is your number. Yes, sir. Okay, this is enough. Thank you. Okay. Experience, Kakinada, Skyline, 1 year. You mentioned in this work experience in this resume. How many years you have done? Which role? Kakinada. In which role? ఏ వర్క్ చేశారు? Brand promoting. ఓకే బ్రాండ్ ప్రమోటింగ్ ఓకే ఓకే Samsung promoting is 5 years. Do you know Hindi? English. Okay, okay. Basically, this location is from Chennai location. Are you interested? With 1 lakh package means per annum. If you're interested, we can call this number. Okay. Interested, are you? Okay. Yes, Sai Kumar. So, can you just tell me something about your previous job? Can you tell me something about your previous job? What exactly you used to do? కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. చెప్పండి చెప్పండి. అది గుంటూరు కాలడం కాదు, అది భయపడడం. Can I have your resume? Yeah. So Jayapal, right? So where do you stay, Jaya? Sir? Where do you stay? ఎక్కడ ఉంటారు? అవనిగడ్డ. So this is your first interview? Yes, sir. Okay. So as I said, we are located in Hyderabad. Yes, sir. Right. So if I give you an opportunity to join in my company, so are you ready to relocate to Hyderabad? Yes, sir. Okay. So can you tell something about yourself? Your resume. Okay. My name is Jayapal Tirumala Shetty. I am from Nagalanka, Andhra Pradesh. Okay. I have my degree, bachelor degree completed. Mm-hmm. Okay. Bachelor degree completed of BCom from Krishna University. I completed my +2 SKL Junior College, Avanigadda. Okay. I completed my 10th ZPH school in Nagalanka. My skills are I have basic knowledge on Photoshop and software, MS Office tools. And I belong to the basic knowledge. Fine. So do you know anything about call center? What is call center? What is BPO? Anything? కాల్ సెంటర్ అంటే తెలుసా? తెలుసు సార్. చెప్పండి. లిటరబిట్గా అంటే కొంచెం అంత ఐడియా లేదు సార్. కొంచెం ట్రైన్ అయితే కొంచెం ఐ కెన్ మేనేజ్. ఓకే. సో మేము యాజ్ ఐ సెడ్ వీఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో వన్స్ ఐ రీచ్ టు గో బ్యాక్ టు మై ఆఫీస్, అవర్ టీమ్ విల్ కాల్ యూ. ఓకే. దే విల్ ఆస్క్ యూ టు జాయిన్ ద ఇంటర్వ్యూ ఆన్ ఫోన్. ఓకే. సో ఓకే కదా? బంజారా హిల్స్. ఓకే. మెయిన్ ఇంటర్వ్యూ అకౌంట్ ఇస్తారు అయితే? మెయిన్ ఇంటర్వ్యూ అకౌంట్ ఇద్దా? నేనే తీసుకుంటా అక్కడ. ఓకే. సరేనా? అంటే ఏ టైంలో అంటే ఎప్పుడు మీకు కాల్ చేస్తాము. ఓకే ఓకే సార్. కాల్ చేసి क्या अनुषा sir. Anusha, okay. Tell me something about yourself. Good morning sir. Good morning. My name is K. Anusha. Okay. I am staying here Gansala. My study complete. My bachelor degree completed. My qualification is Bachelor of Degree and Inter. At which year? Which year? 2025. 25. Do you have any active backlogs? 3 backlogs. 3 backlogs. Okay.
When was the exams? Other exams? No, sir. Okay, we are hiring for Meesho and M-Pocket. These are the voice process. The basic pay was 12,000 to 15,000. We'll get. Okay, no? Okay. We'll have shifts 8 to 5, 9 to 6, 10 to 7. Okay. You know, after 7, the female candidate will not work in our company. Okay? We will give the training. The training days was 21 days of training, and last 2 days was certifications. Certification. We will be right for two exams in that exam in the training period. Okay. The certification you will pass, the job will get you. Okay. Okay. చేశాను. ఏం రోల్ చేశారండి? 1.5 years చేశాను. రోల్ ఏంటి? రోల్ ఇన్సూరెన్స్. బట్ ఇది వచ్చేసరికి పేషెంట్ కేర్ అండి. హోమ్ కేర్ నర్సింగ్ ఉంటుంది, పేషెంట్ దగ్గర వర్క్ ఉంటుంది. సో మన దగ్గర సింగిల్ పేషెంట్ ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళని ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్ మీకు. సో ట్రైనింగ్లో మీరు అంతా వర్క్ నేర్చుకున్న తర్వాత 16,000 to 17,000 శాలరీతో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి కంపెనీ విజయవాడ కంపెనీ బ్రాంచ్ అమ్మ. మీకు వర్క్ లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా రావచ్చు. లేదు మీరు తెలంగాణ హైదరాబాద్ చూస్ చేసుకుంటే బ్రాంచ్ ఓవరాల్ తెలంగాణలో ఎక్కడైనా రావచ్చు. మీకు వర్క్ లొకేషన్ అనేది బ్రాంచ్ ఒకటే విజయవాడ. వర్క్ లొకేషన్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. ఐదర్ ఒకసారి ఏలూరులో ఉండొచ్చు, లేదా విజయవాడలో ఉండొచ్చు, లేదంటే మన గుంటూరు సైడ్ ప్రకాశం అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. ఒకటే టైప్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఉండరు, డిఫరెంట్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఏమేమి వర్క్ ఉంటుంది అనేది మన కంపెనీ నేర్పిస్తుంది. దానికి తగ్గట్టుగాను మీకు శాలరీ హైక్ కూడా అలానే ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా మీరు నర్సింగ్ వర్క్ అనేది నేర్చుకోగలుగుతారో అంత ఫాస్ట్గానే శాలరీ హైక్ ఉంటుంది. బేస్డ్ ఆన్ టైం పీరియడ్ కాదు, మీరు 1 year చేశాను, 2 years చేశాను, 2 years చేశాను, నాకు హైక్ ఇవ్వండి అంటే మన కంపెనీ అలా ఇవ్వదు. మీరు వచ్చి 1-2 months అయినా కానీ మీరు వర్క్ అనేది నేర్చుకున్నారనుకోండి, మీకు హైక్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. సో అలా వర్క్ అవుతుంది మన కంపెనీ. మీరు పేషెంట్ దగ్గర మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ చేశారమ్మా? హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఎక్కడ జనరల్ వార్డ్ ఐసీయూ వార్డ్ తిరిగారంటే మీరు అక్కడ నర్సులు వర్క్ చేసే ఏం వర్క్ చేసేది చూసారా? ఏం వర్క్ చేస్తున్నారు? ఇంజెక్షన్స్ చేస్తారు, సెలైన్స్ పెడతారు, ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏముంటది? కాలికి దెబ్బ తగిలి డ్రెస్సింగ్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేస్తారు, బ్యాండేడ్స్, యూరిన్ క్యాథెటర్స్ ఆపరేట్ చేస్తారు. ఇంకా ఐసీయూలో అంటే ట్రకాస్టమీ పేషెంట్స్ ఉంటారంటే ఇక్కడ కోసేసి ట్యూబ్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఫీడింగ్ ఉండదు. సో ఆ ట్యూబ్లో నుంచే ఫీడింగ్ ఇస్తారు. సో రైస్ ట్యూబ్ ఫీడింగ్స్ అని, సక్షన్స్ అని, తర్వాత యూరిన్ క్యాథెటర్స్ అని, తర్వాత స్పాంజ్ బాతింగ్, డైపర్ చేంజెస్ ఇట్లాంటివి ఉంటాయి. అబ్బో ఈ పని మనం చేయలేమా అనుకుంటే ఇప్పుడు 5 years బీఎస్సీ నర్సింగ్ చేస్తారు. వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, వాళ్ళే చేస్తారు వర్క్. అంటే వర్క్ ఎథిక్స్ని ఫాలో అవుతారు వాళ్ళు అంత ప్రొఫెషనల్గా చదువుకొని కూడా వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. సో మనం కూడా నేర్చుకుంటే మనకి మంచిదే కదా, మనకి అట్లాంటి శాలరీ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి 25,000 ఇచ్చి తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి వర్క్ నేర్పించే పని ఉండదు. మనం వాళ్ళు నేర్చుకొని వస్తారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి
మనం వాళ్ళకి ఎక్కువ శాలరీతో తీసుకుంటాం. మనకేంటంటే అన్క్వాలిఫైడ్ కేటగిరీలో తీసుకుంటాం కాబట్టి మనం ఏంటంటే 16,000 to 17,000 శాలరీ పే చేసి క్యాండిడేట్కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాడికి ట్రైనింగ్ ఇచ్చి మనం ప్లేస్ చేయడం జరుగుతుంది మన కంపెనీలో. సో 17 years నుంచి ఉంటుంది మన కంపెనీ. ఓన్లీ ఫీమేల్స్ ఎక్కువ పనిచేస్తారు మన దగ్గర. జాబ్ సెక్యూరిటీ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కానీ మన కంపెనీలో అంత బాగుంటుంది. సో అందుకని మన దగ్గర అంతమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. సో మీరు హైదరాబాద్ తీసుకుంటా అన్నా నాకు నో ప్రాబ్లం, అక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. లేదు నాకు విజయవాడలో కావాలి సార్, విజయవాడలో ఏపీలో ఎక్కడైనా చేసుకుంటాను, విజయవాడ బ్రాంచ్కి ఇవ్వండి అంటే నేను విజయవాడ బ్రాంచ్కైనా ఇస్తాను. విజయవాడ కావాలి. ఒకే ఒక కండిషన్ ఏంటంటే అమ్మ మన దగ్గరే ఉండాలి. 24/7 పేషెంట్ దగ్గరే ఉంచుతాం, బట్ 24/7 వర్క్ అనేది ఉండదు. సపోజ్ ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు హార్ట్ పేషెంట్ దగ్గర మీరు వర్క్? మార్నింగ్ లేపుతారు, బీపీ ఎంత ఉందో చెక్ చేస్తారు ఫస్ట్, ఆ బీపీకి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు, అంతే అయిపోయింది ఈ టైం. మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది, ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలనేది చూసుకుంటారు, మళ్ళీ బీపీ చెక్ చేసుకుంటారు. సాయంత్రం అయితే కొంచెం ఫిజియోథెరపికల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే చేయిస్తారు. వాళ్ళు కొంచెం వాకబుల్ అయితే కొంచెం వాకింగ్ అది చేపిస్తారు. లేదు వాకబుల్ కాదు, సపోర్ట్ కావాలనుకుంటే మీరు పట్టుకుంటారు. వాళ్ళు ఫీమేల్కి అయితే ఫీమేల్ క్యాండిడేట్స్నే ఇస్తామండి పేషెంట్స్, మేల్ క్యాండిడేట్స్ని ఇవ్వము. సో వాకింగ్ అది చేయించిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బీపీ చెక్ చేస్తారు, అయిపోయింది. మీ స్లీపింగ్ అవర్స్ మీకు ఉంటే మీరు పడుకోవాలి. దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు డిస్టెన్స్ కట్టుకొని ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా ఎటు శాలరీ వస్తుంది కాబట్టి డిస్టెన్స్లో ఏదైనా ప్రోగ్రామ్ కట్టుకొని వాళ్ళు చదువుకొని డిగ్రీ అట్లా కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే పర్సనల్ స్పేస్ డిస్టర్బ్ చేయరమ్మా. మీ పర్సనల్ స్పేస్ అనేది మీరు మళ్ళీ డిస్టర్బ్ చేయరు. పేషెంట్ దగ్గర మీరు ఎంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకుంటారో మీ టైం అనేది అంత లీజర్ టైం మీకు ఉంటుంది. అలా వర్క్ అవుతుంది కంపెనీ. So Pavani, introduce yourself. My name is Tanu madam. Complete in inter degree kuda complete అయింది మేడం, కానీ ప్రొవిజనల్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ లేవు మేడం, తీసుకొచ్చుకోలేదు. బీకామ్ కంప్యూటర్స్ మేడం. సో వాట్ అబౌట్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మేడం ఇప్పుడు 4 years గా వాలంటరీగా కంప్లీట్ చేశాను మేడం, విలేజ్ వాలంటరీ. ఓకే, మరి ఎందుకు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు? చూడలేదు మేడం. సో ఎనీ అదర్ సేల్స్ ఎక్స్పీరియన్సెస్ మేడం? ఎనీ అదర్ సేల్స్ ఎక్స్పీరియన్స్? సేల్స్ వైజ్ ఎప్పుడు వెళ్ళలేదు మేడం, నార్మల్గా 4 years అదే కంప్లీట్ వాలంటరీగానే చేశాను. ఓకే, సో ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారు? ఏం జాబ్ అంటే ఇంకా నార్మల్గా సో మీకు కెరీర్ గ్యాప్ వస్తుంది కదా? ఓకే, సో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి రిలేటెడ్గా ఒక జాబ్ ఉంటుందండి, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. ఓకే, మీకు ఏదైనా ఒక బ్రాంచ్ అలాట్ చేస్తారు, సో అక్కడ నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది మేడం. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. మీకు 3 days ట్రైనింగ్ ఇస్తారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం మీకు 3 days ట్రైనింగ్ ఇస్తుంది ఎస్బీఐ. 3 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో బేసిక్ శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 20,000 ఉంటుంది. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ పావని. సో మీ పేరమ్మా? బడుగు వాణి సార్. బి వాణి. క్వాలిఫికేషన్ ఏంటి? 10th. యాక్చువల్లీ డిగ్రీ చదువుకున్నాను, బీఎస్సీ కంప్యూటర్స్. అయితే సర్టిఫికేట్స్ కాలేజీలోనే వదిలేసానంటే అమౌంట్ కట్టాలి, అందుకోసము అవి అక్కడే ఉన్నాయి. సర్టిఫికేట్లు లేవని చెప్పి నేను 10th మీద బేసిక్ మీద పెట్టాను. ఇది డిగ్రీ ఎలిజిబుల్ కావాలి కదా, డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి కంపల్సరీ. అలా నాకు కన్ఫర్మ్ అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటా. ప్రజెంట్ నేను హైదరాబాద్లో
సేల్స్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నా 3 years నుంచి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? విజేత సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్నా. ఓకే, ఇన్సైడ్ సేల్స్ చేస్తున్నారు. వర్క్ ఏంటి అక్కడ? బిల్లింగ్ సిస్టమ్. ఇంకా ఒక 1 year వాళ్ళని మేనేజర్ చేస్తాను, కానీ ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందని. ఏ లొకేషన్ లో చేస్తున్నారు మీరు? కుక్కట్పల్లి కేబిహెచ్. మీ నేటివ్ ఎక్కడ? అవనిగడ్డ. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారా? కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తప్పక చేస్తున్నాను. మొబైల్ నెంబర్ 7416329. సో అవనిగడ్డలో వర్క్ చేస్తున్నారు. అది సారీ, హైదరాబాద్ కుక్కట్పల్లిలో వర్క్ చేస్తున్నారు. దీంట్లో వర్క్ చేస్తున్నారు? విజేత సూపర్ మార్కెట్ లో. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అక్కడ? 3 years. నెక్స్ట్ మంత్ కి 3 years వస్తుందండి. 3 years కంప్లీట్ అయింది. సో మరి ఇప్పుడు హైదరాబాద్ లోనే మరి సేల్స్ లో వర్క్ చేస్తారా? సేల్స్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మరి ఫీల్డ్కి వెళ్ళగలుగుతారా? ఫీల్డ్కి వెళ్ళాలి, బయట కస్టమర్స్ కలవాలి, తిరుగుతారా? తిరుగుతారు. మా సైడ్ కూడా బయట కొంతమంది వర్కర్స్ ఉన్నారు, ఇట్లా పేపర్స్ పట్టుకుని వాళ్ళ కంపెనీ గురించి చెప్పడం. అదే అలా వర్క్ చేయాలి. మరి చేస్తారా అంటున్నా. మీరు ఇంతవరకు వెళ్ళలేదు కదా, ఫీల్డ్కి వెళ్ళలేదు కదా. ఇప్పుడు మొత్తం ఇన్ హౌసే కదా మీరు చేసింది. బట్ ఇది ఫీల్డ్ వర్క్, బయటికి వెళ్ళి కస్టమర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా, మీ ఎంప్లాయీస్ పాంప్లెట్స్ పెట్టుకొని బయటకి ఫీల్డ్. సో ఇక్కడ అంత పాంప్లెట్స్ పెట్టుకుని అలా ఉండదు, బట్ మీకు లొకేషన్స్ ఇస్తారు. అంటే ఈ కంపెనీకి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ఈ లొకేషన్. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ టైఅప్ కంపెనీస్ ఆల్రెడీ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడికే రిఫర్ చేస్తారు. సో హైదరాబాద్లో ఆల్రెడీ మన ఐసిఐసిఐ బ్యాంక్ టైప్ అయితే రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్. సో మీకు కంపెనీస్ డీటెయిల్స్ చెప్తారు, ఈ కంపెనీస్ రిజిస్టర్ అయినాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళని కలిసి, సో ఇట్లా ఇక ఈ బ్యాంక్ నుంచి వస్తున్నాము, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వస్తున్నాము, సో మేము ఇలా మీకు క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాము, మీకు ఏమైనా కావాలా? ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్స్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏదో ఉన్నారో చెక్ చేసుకొని ప్రాసెస్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి. సో ఇది ప్రాసెస్. చేయగలుగుతారు? మరి చేస్తారు. ఫీల్డ్ అయినా తిరుగుతారు, ఫీల్డ్కి అయినా వెళ్తారు. అట్లా క్రెడిట్ కార్డ్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. పర్సనల్ లోన్స్ ఉంటుంది, హోమ్ లోన్స్ ఉంటుంది, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో శాలరీ వచ్చేసరికి మీకు 15,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ప్లస్ మీరు సేల్స్ చేస్తారు కదా, అంటే మీరు ఇప్పుడు సపోజ్ పర్సనల్ లోన్స్ ఉంది, మీరు మంత్లీ ఒక 20 lakhs 30 lakhs సేల్స్ చేశారు, ఆ 30 lakhs మీద ఇన్సెంటివ్స్ వస్తాయి. సో అది ప్రాసెస్. వెహికల్ ఉందే? మరి బైక్ కావాలి, కంపల్సరీ వెహికల్ కావాలి. అంటే నార్మల్ బస్ అట్లా వెహికల్ కంపల్సరీ కావాలి. మరి వెహికల్ తీసుకుంటారా? ట్రై చేయలేదు. మీరు చెప్పిన వెహికల్ తీసుకుంటానంటే నేను చేయగలుగుతాను. మళ్ళీ ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వెహికల్ లేదు నేను చేయలేను అంటే కుదరదు కదా. వెహికల్ కావాలి కంపల్సరీ. మీరు రెజ్యూమ్ ఇచ్చారా? ఫోన్లో మీ మొబైల్ నెంబర్ చెప్పండి. సో నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? 10th. ఇంటర్మీడియట్ పెట్టావు? మరి ఇంటర్మీడియట్ ఇది సర్టిఫికేట్స్ లేవు సార్, ఫోన్లో ఉంది. పాస్ అయ్యావా? ఓకే. యువర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? సూరంపల్లి. ఓకే, సూరంపల్లి. మరి ఎక్కడ చేద్దాం అనుకుంటే జాబు? ఎక్కడైనా పర్లేదు. నీకు బైక్ ఉందా? అంటే విజయవాడలో జాబ్ ఇచ్చారు అనుకో, మరి వస్తా విజయవాడ అనుకో. ఓకే, ఎంతమంది ఎక్కడ జాబ్స్ చేసావా? ఏ జాబ్ చేయలేదు. ఏమైంది ఇంటర్మీడియట్? 2023. డిగ్రీ చదువుతున్నావా? ఓకే. సో మెడికల్ ఫార్మసీ ఇప్పుడు చూసావా? ఎక్కడ చూసావు? ఎక్కడ తెలిసే చూసావు కదా. సో జాబ్, నేచర్ ఆఫ్ జాబ్ ఏంటంటే ఫార్మసీ లోపలే ఉంటావు.
ఉండి కస్టమర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన మెడిసిన్స్ సిస్టంలో చెక్ చేసి ఇవ్వడం, సిస్టంలో బిల్ చేసుకోవడం, స్టాక్ వస్తూ ఉండడానికి స్టాక్ రిసీవ్ చేసుకోవడం, స్టాక్ని ఆడిట్ చేయడం, ఇది లోపల నుండి చేసుకోవాల్సిన జాబే మొత్తం అంతా. సో దీనికి స్టోర్ టైమింగ్స్ వచ్చి 2 షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ 7 to 4, 2 to 11. షిఫ్ట్ వచ్చి మనకి 9 hours. ఓకేనా? సో ఒక వీక్ ఆఫ్ ఉంటుంది. మండే టు ఫ్రైడే మధ్యలో ఒక వీక్ ఆఫ్ ఇస్తారు. ఓకే, సో అలాగా నెలకి 4 వీక్ ఆఫ్స్ ఉంటాయి. ప్లస్ ఒక సిఎల్ కూడా ఉంటుంది, క్యాజువల్ లీవ్. సో ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఫార్మసీ స్టూడెంట్ కాదు కదా, ఫార్మసీ చదవలేదు కదా, నాన్ ఫార్మసీ. సో కాబట్టి నీకు శాలరీ వచ్చినప్పటికి 12,500 ఉంటుంది. పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్స్ తీసేగా 11,300 నీ అకౌంట్లో పడుతుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇన్సెంటివ్స్ ఐడియా ఉందా? ఇన్సెంటివ్స్ అంటే శాలరీ కాకుండా లోపల సేల్స్ మీద ఎక్స్ట్రాగా మీకు వచ్చే అమౌంట్. అది 1,000 నుంచి 15,000 వరకు ఉంటుంది రేంజ్. అంటే నువ్వు చేసే బ్రాంచ్లో సేల్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. 1,000, 2,000, 3, 4, 5 అప్ టు 50,000 వరకు ఉంటుంది ఇన్సెంటివ్. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్. ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్, ఇయర్లీ వన్స్ బోనస్, ఇవన్నీ మళ్ళీ బాగా వర్క్ చేస్తే ప్రమోషన్, నెక్స్ట్ స్టోర్ ఇన్ఛార్జ్, సూపర్వైజర్ అలా అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ వన్ థింగ్ ఏంటంటే మాది జాబ్ చేయాలంటే ఏదైనా ఒక ఒరిజినల్ పెట్టాలి. మరి ఒరిజినల్ ఉందా? కాలేజ్ ఉన్నాయి మరి అంటే ఇంటర్ది అయితే కాలేజ్లో ఉంది, అందుది అయితే ఇక్కడ చాలు, ఒకటే చాలు. నీ దగ్గర ఉంది కదా? ఉంది. సరే, ఈ అడ్రస్కి ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా? ఉంది సార్. నేను దీనికి వాట్సాప్ పంపిస్తాను. సో నేను పంపించిన లొకేషన్కి థర్స్డే ఎల్లుండ 10 o'clockకి డాక్యుమెంట్స్ తీసుకొని రండి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, తర్వాత నీకు చదువుకున్న అన్ని జిరాక్స్లు ఒరిజినల్. నెంబర్ ఎంత? 8019626366 చూడు వచ్చిందేమో. వచ్చిందా? ఇది ఓకే అండి. అజయ్ ఓకే. ఓకే, ఏజ్ ఎంత మీది? 21. ఏ ఊరు? విజయవాడ. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు? గేట్ ఎగ్జామ్ కి నేను ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ రాసారా? 3rd year లో ఒకసారి రాసే గేట్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. బీటెక్ ఏ కాలేజ్? పొట్టి శ్రీరామ్ కాలేజ్, విజయవాడ. ఇప్పుడు మీకు విజయవాడలోనే జాబ్ కావాలా, నాన్ లోకల్ అయినా పర్వాలేదు, జాబ్కి వస్తారా? పర్వాలేదా? ఎన్ని ఇయర్స్ మీకు? 21 years. 21 years. మీ ఆధార్ ఏది? డిప్లొమా కమ్ బీటెక్ చేశారు. ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు? డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఇంటర్న్షిప్ చేశాను. ఐఓటీ సొల్యూషన్స్ మీద ఇంటర్న్షిప్, విఎల్ఎస్ఐ మీద ఇంటర్న్షిప్, సబ్స్టేషన్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఇంటర్న్షిప్ చేశాను. బీటెక్ లో మినీ ప్రాజెక్ట్ చేశాను ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద. ఇది డిప్లొమా ఇంటర్న్షిప్ ఇది? ప్రాజెక్ట్. డిప్లొమాలో మినీ ప్రాజెక్ట్, డిప్లొమాలో మెయిన్ ప్రాజెక్ట్ 4th year లో చేసి సోలార్ ప్లస్ విండ్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ ని రన్ చేయడం. ఓకే, మీకైతే కొంచెం ఐడియా ఉంది, సోలార్ కి సంబంధించిన వర్క్ అయితే మీకు ఐడియా ఉంది. ఒకవేళ మీకు జాబ్ ఇస్తే ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారు? మినిమం 15 to 20 days లో జాయిన్. 15 to 20 days. ఈ లోపు వేకెన్సీస్ ఫిల్ అయిపోతే అంటే మీరు కాల్ చేసినా ఒక 10 days లో జాయిన్ అవుతారు. ఓకే, శాలరీ అయితే 18,000 శాలరీ వస్తుంది. డిప్లొమా కమ్ బీటెక్ కాబట్టి, డిప్లొమా అయినా బీటెక్ అయినా సేమ్ శాలరీ, ఐటీఐ డిగ్రీ మొత్తం సేమ్ శాలరీయే. 18,000 టేక్ హోమ్ శాలరీ వస్తుంది. పిఎఫ్ఎస్ఎన్ అన్ని కటింగ్స్ బాగా. అకామిడేషన్ వచ్చేసి మీకు అక్కడే ఉంటుంది, ప్రైవేట్ హాస్టల్. మేమైతే హెల్ప్ చేస్తాము, దానికి సంబంధించిన ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి. ఎవ్రీ సండే హాలిడే, 3 షిఫ్ట్స్ ఉంటాయి.
ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అలాగా. సండే తర్వాత షిఫ్ట్ మారుతుంది, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా 3 షిఫ్ట్లు చేయాల్సిందే ప్రతి ఎంప్లాయీ. ఓకేనా? బాండింగ్ ఏముండదు. ఇది మీరు ఎన్నాళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోము, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే తీసుకుంటాం. అంటే బీటెక్ ఇంకా మెయిన్ డాక్యుమెంట్ రాలేదు. అప్పుడు నువ్వు డిప్లొమా ఇవ్వు. డిప్లొమా అయినా బీటెక్ అయినా సేమ్ శాలరీ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్లో ఎక్కడ మేడం? తుక్కుగూడ. ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తము అక్కడే ఉంది, తుక్కుగూడలోనే ఉంది. మీ కాంటాక్ట్ నెంబర్ రన్నింగ్ లోనే ఉందా? నేను కాల్ చేస్తాను మీకు, ఎప్పుడు రావాలో చెప్తాను. అప్పుడు మీరు డైరెక్ట్ గా లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేయాలి. ఏ ఊరు? విజయవాడ. Okay, tell me about yourself. Good afternoon, madam. My name is Ajay Kumar. I am from Valturu. My studying qualification diploma. My work experience, Apollo Hospitals Enterprise Limited. Okay, how many years that you have worked in Apollo Hospitals? 3 years, madam. Okay, where you work? In Apollo stores or? Abbu, Rayanapadu. Okay, Rayanapadu hub you have work on there. Yes, okay, FMCG store. Okay, it's a pharmacy store. Okay, in that store, lot sticks you have work over there. Yes, madam. Okay, please tell me about your family. Family, mother, father. What's your father? Railway station. Okay, yes. He's working in like railways. Okay, okay, fine. Fine. What's your skills? Why you would like to change the job? Madam, speaking English and okay. Computer normal skills. Okay, you would like to upgrade your skills. That's what you would like to change the job. Yes, ma'am. Okay, right. You would like to work in only in this region, or would like to go for another states also, like Hyderabad, Chennai, Bangalore? No, madam. Why? Vijayawada. Why? Parents only one. Okay, you only the son of your parents. That's what. Okay. In which area that you would like to go? Vijayawada, ma'am. No. I'm asking you would like to work in which area? That means which sector? Sector. You are experienced in lot sticks now.